Hello students, welcome to GNV Competitive Coaching. So, ఈ వీడియోలో మనము AP TET కి సంబంధించి ఇంగ్లీష్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేద్దాము. ఆల్రెడీ మనం పార్ట్ 1 వీడియో చేసాము. అందులో ఒక పేపర్లో ఇచ్చినటువంటి 30 క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండో పేపర్ ఇది. సో ఈ పేపర్లో కూడా వచ్చినటువంటి 30 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని మనము ఈ వీడియోలో సాల్వ్ చేద్దాము. ప్రతి ఒక్కటి డీప్ ఎక్స్ప్లెనేషన్ తో, అలాగే 4 ఆప్షన్స్ ఇస్తాడు కదా, ఈ 4 ఆప్షన్స్ ని కూడా మనము వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్, ఒకవేళ కరెక్ట్ ఆప్షన్ అయితే ఎందుకు కరెక్ట్ అయింది, ఒకవేళ రాంగ్ ఆప్షన్ అయితే ఎందుకు రాంగ్ ఆప్షన్ అయింది అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ క్లియర్ గా తెలుసుకోబోతున్నాము. సో ముందుగా మనము ఫస్ట్ క్వశ్చన్కి వద్దాము. సో క్వశ్చన్ చూస్తే శరత్ ఈజ్ రీడింగ్ ఏ బుక్ రైట్ నౌ అనేటువంటి సెంటెన్స్ అయితే ఇచ్చాడు మనకు. ఇది మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్, శరత్ ఈజ్ రీడింగ్ ఏ బుక్ రైట్ నౌ అని. అయితే ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ అని అడుగుతున్నాడు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని చెప్పేసి 4 టెన్స్లు అయితే ఇచ్చేసాడు మనకి. ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనగానే మనకి ఇక్కడ ఏమొస్తుందమ్మా, సబ్జెక్ట్ ప్లస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ లేదా హ్యాజ్ అనేటువంటి ఆక్సిలరీ వెర్బ్ వస్తుంది. తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ వెర్బ్, పాస్ట్ పార్టిసిపుల్, దాన్నే మనము వెర్బ్ 3 గా చెప్తాము. సో ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండేటువంటి ఫార్మెట్, సింటాక్స్ అంటాం దీన్ని. అలాగే పాస్ట్ కంటిన్యూస్ లో మనకి సబ్జెక్ట్ వస్తుంది. పాస్ట్ కంటిన్యూస్ లో వజ్ లేదా వర్ వచ్చి వెర్బ్ 1 కి ఇంగ్ ఫామ్ అయితే చేర్చడం జరుగుతుంది, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ప్రజెంట్ కంటిన్యూస్ లో అయితే ఎస్ ప్లస్ బి ఫార్మ్ ఆఫ్ వెర్బ్ ఈజ్, యామ్, ఆర్ వచ్చి వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ నే మనము ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. దీన్ని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్, సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఒక్కొక్క దానికి సింటాక్స్ అన్న. మనల్ని ఇక్కడ అడిగింది ఏమిటంటే, ఈ సెంటెన్స్ ఇచ్చాడు, శరత్ ఈజ్ రీడింగ్. చూడండి ఇక్కడ ఈజ్ అని వచ్చింది, అలాగే రీడింగ్ అని వచ్చింది. అంటే వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్, వెర్బ్ యొక్క ప్రజెంట్ పార్టిసిపుల్ వచ్చింది. అలాగే రైట్ నౌ అన్నాడు, అంటే ప్రస్తుతం జరుగుతోంది. మామూలుగా ప్రజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతామమ్మా మనము? ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలు, ప్రస్తుతం జరుగుతున్న విషయాలు, ప్రజెంట్ హ్యాపెనింగ్ ఇన్సిడెంట్స్, ప్రస్తుతం జరుగుతున్న విషయాలు మనము ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగిస్తాము. కాబట్టి ఇక్కడ శరత్ ఈజ్ రీడింగ్ ఏ బుక్ నౌ, శరత్ అనే వ్యక్తి ఇప్పుడు పుస్తకాన్ని చదువుతున్నాడు. అంటే మనం చూసే టయానికి అతను పుస్తకాన్ని చదువుతున్నాడు. కాబట్టి ఇది ఏ టెన్స్ లో ఉంది అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. మరి ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ లేదా ఫ్యూచర్ టెన్స్ లో ఎప్పుడు చెప్తాము అంటే, ఫ్యూచర్ లో ఎప్పుడో అతను చదువుతాడు. అంటే శరత్ విల్ రీడ్ ఏ బుక్, విల్ రీడ్ ఏ బుక్ అంటే తర్వాత ఎప్పుడైనా విల్ రీడ్ ఏ బుక్ టుమారో అనొచ్చు, టుమారో లేదా ఆఫ్టర్ 1 వీక్ అని ఎలా అనొచ్చు. అంటే ఫ్యూచర్ టైం మనము చెప్తూ ఈ విధంగా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో అంటే అది యాక్షన్ అప్పుడే కంప్లీట్ అవుతుంది. సో అందువల్ల శరత్ హ్యాజ్ రెడ్ ఎ బుక్ అంటే అతను అప్పుడే పుస్తకాన్ని చదివేశాడు అని వస్తుంది.
పాస్ట్ కంటిన్యూస్ అంటే పాస్ట్ లో అతను చదువుతూ ఉన్నాడు, అంటే పాస్ట్ లో ఏదో ఒక సందర్భంలో మనం అతన్ని చూసినప్పుడు అతను ఆ పుస్తకాన్ని చదువుతూ ఉన్నాడు, సో పాస్ట్ కంటిన్యూస్. కానీ ఇక్కడ ఈజ్ అనేటువంటిది ఇచ్చాడు కాబట్టి ఇది ప్రజెంట్ వెర్బ్ కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉందని మనం చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చూస్ ద ఆప్షన్ దట్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ హౌ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇస్ ఫార్మ్. చూడండి, ఇప్పుడే మనం చెప్పుకున్నాము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి సంబంధించినటువంటి సింటాక్స్ ఏదైతే ఉందో చెప్పుకున్నాము. ఇక్కడ సింటాక్స్ తో మనకి సరిపోలేదు, ఇక్కడ కూడా ఆప్షన్ 3 ఉంది. సబ్జెక్ట్ ప్లస్ ఆక్సిలరీ వెర్బ్స్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ వెర్బ్ యొక్క ఇంగ్ ఫార్మ్. సో ఇక్కడ చూడండి, సబ్జెక్ట్, ఈజ్, పాస్ట్ పార్టిసిపుల్ ఇవేవి కూడా గ్రామటికల్ గా మనకి కరెక్ట్ కాదమ్మా. సో కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ ఆల్రెడీ మనం సింటాక్స్ చెప్పుకున్నాం ఫస్ట్ క్వశ్చన్ లోనే. సబ్జెక్ట్ యామ్, ఈజ్, ఆర్ వస్తుంది, వెర్బ్ యొక్క ఇంగ్ ఫార్మ్ వస్తుందని. సో కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మూడో ప్రశ్న చూడండి, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన సెంటెన్స్ లో గ్రామటికల్ గా కరెక్ట్ గా ఉన్నటువంటి సెంటెన్స్ ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. లెట్ అనేటువంటి పదం వచ్చింది, ఇక్కడ లెట్ అనేటువంటి పదం వచ్చిందమ్మా. లెట్ అనేటువంటిది ఏమిటి అంటే కాజిటివ్ వెర్బ్. లెట్ అనేటువంటిది మనకి కాజిటివ్ వెర్బ్. సో ఖచ్చితంగా ఈ కాజిటివ్ వెర్బ్ అనేది ఇట్ ఫాలోస్, కాజిటివ్ వెర్బ్ మస్ట్ ఫాలోస్ బేర్ ఇన్ఫినిటివ్. బేర్ ఇన్ఫినిటివ్, బేర్ ఇన్ఫినిటివ్ ని ఫాలో అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే లెట్ ద బాయ్ గో, లెట్ ద బాయ్ గో అనేది మనకి కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, లెట్ ద బాయ్ టు గో, అలాగే లెట్ ద బాయ్ గో టు, అలాగే లెట్ గో ద బాయ్ టు అన్నాడు. ఇది గ్రామటికల్ గా రాంగ్ సెంటెన్స్. ఇది లెట్ ద బాయ్ టు గో, గో టు అని ఉంది చూడమ్మా. టు గో అనే పదం వాడకూడదు, ఎందుకంటే టు గో అంటే మనకి ఫుల్ ఇన్ఫినిటివ్ వస్తుంది. టు గో అనేటువంటి పదము మనకి ఫుల్ ఇన్ఫినిటివ్ వస్తుంది. కానీ లెట్ వచ్చినప్పుడు మనకి బేర్ ఇన్ఫినిటివ్ రావాలి. లెట్ అనేది ఏం చేస్తుంది, బేర్ ఇన్ఫినిటీని ఫాలో అవుతుంది. అలాగే లెట్ అనే కాదు, మేక్ గాని, అంటే సెంటెన్స్ మేక్ తో గాని, అలాగే హ్యావ్ తో గాని, సో ఇవన్నీ కాజియేటివ్ వెర్బ్స్ కాబట్టి దే మస్ట్ ఫాలో బేర్ ఇన్ఫినిటీ. టు గో అనేటువంటి పదం కనుక వస్తే అది ఫుల్ ఇన్ఫినిటీ అవుతుంది, టు గో అనేది. సో గో టు అనేది సెంటెన్స్ కరెక్ట్ గా కాదు, ఎందుకంటే ప్రిపోజిషన్ తో ఎండ్ అవుతుంది. టు అనేది ప్రిపోజిషన్ కదా, సెంటెన్స్ ఎండింగ్ విత్ ప్రిపోజిషన్. సో కాబట్టి టు తోటి అంటే ప్రిపోజిషన్ తోటి మనకి సెంటెన్స్ ఎండ్ కాకూడదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే లెట్ ద బాయ్ గో అనేది మనకి కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ఆప్షన్ 3. తర్వాతి ప్రశ్న చూద్దాము. చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్. సో క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నారు. సో క్లారిఫికేషన్ కోసం అడిగినప్పుడు ఎటువంటి ఎక్స్ప్రెషన్ వాడతామని. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇండీడ్ చూద్దాము. ఇండీడ్ అంటే అర్థం ఏంటి? ఇండీడ్ ఎప్పుడు వాడతామంటే యూజ్డ్ టు ఎక్స్ప్రెస్, used to express agreement, used to express agreement or confirmation. కన్ఫర్మేషన్ అంటే ఏదైనా ఒక విషయానికి మనం ఒప్పుకోవడము లాంటి విషయాల్లో ఇండీడ్ అనేటువంటి పదం వాడతాం. అలాగే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్, ఇది మనము ఒక క్లారిఫికేషన్ అడగడానికి సరిపోతుందమ్మా. సో ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వాడు అడిగిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే దట్ కెన్ బి యూజ్డ్ టు ఆస్క్ ఫర్ క్లారిఫికేషన్, అంటే ఫర్దర్ గా మనకి ఏదైనా ఒక విషయంలో
ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అలా క్లారిటీ రావాల్సి వచ్చినప్పుడు లేదా చెప్పిన విషయం సరిగా అర్థం కానప్పుడు లేదా మళ్ళీ ఇంకొకసారి చెప్పమన్నప్పుడు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ అని మనం అడుగుతాం. సో కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. మరి ఎనీవే ఎప్పుడు వాడతాము? ఎనీవే ఎప్పుడు వాడతాము అంటే యూజ్ టు చేంజ్ ద టాపిక్. యూజ్ టు చేంజ్ ద టాపిక్ అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి టాపిక్ ని మనము చేంజ్ చేయడానికి లేదా మనము మెయిన్ టాపిక్ కి రిటర్న్ రావడానికి. మెయిన్ టాపిక్ కి రిటర్న్ రావడానికి అంటే ఏదైనా ఒక విషయం మీద మనం వెళ్తున్నాము, ఫర్దర్ గా ఇంకో టాపిక్ తో వెళ్ళిపోయాం కాబట్టి మళ్ళీ ముందు చెప్పుకున్నటువంటి అసలు టాపిక్ ఏదైతే ఉందో దానిలోకి వస్తాం. సో అలా మెయిన్ టాపిక్ కి రిటర్న్ అవడం కానీ ఈ విధంగా వాడతాం ఎనీవే అనేటువంటి పదము. అలాగే ఫస్ట్లీ అనేటువంటి పదము ఏదైనా యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ ఆర్ ఎక్స్ప్లెయిన్. ఇంట్రడ్యూస్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ పాయింట్ అంటే మనకి సిరీస్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఇన్ ఏ లిస్ట్. ఒక లిస్ట్ లో మనకి ఒక ఫస్ట్ పాయింట్ ని ఇంట్రడ్యూస్ చేయాలన్నప్పుడు ఫస్ట్లీ సో ఈ పాయింట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము లేదా ఈ పాయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాము అని చెప్పాలనుకున్నప్పుడు మనం ఫస్ట్లీ అనే పదం వాడతాము. ఎనీవే అంటే టాపిక్ చేంజ్ చేయడానికి. ఇండీడ్ అంటే మన అగ్రిమెంట్ ని అంటే ఒక పని చేయడానికి మనం ఒప్పుకుంటాము అని మనం ఒప్పుకోవడాన్ని సూచించడానికి మనం ఇండీడ్ అనే పదం ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ మనల్ని క్లారిఫికేషన్ అని అడుగుతున్నాడు కాబట్టి దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ ఆప్షన్ 2 అమ్మ. తర్వాత చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో పంక్చుయేటెడ్ సెంటెన్స్ ఏది అని అడుగుతున్నాడు. యాక్చువల్ గా ఇక్కడ పంక్చుయేటెడ్ సెంటెన్సెస్ అంటే మనకి ఇక్కడ హ్యావ్ యూ సీన్ మై కీస్ అన్నాడమ్మా. అంటే ఖచ్చితంగా ఇది క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ అవ్వాలి. ఆప్షన్ 3లో మనకి క్వశ్చన్ మార్క్ ఇవ్వలేదు కాబట్టి ఇది తప్పు. తర్వాత చూడండి మనకి 3 ఉన్నాయి, కీస్, ఫోన్, వాలెట్. సో వీటి మధ్య మనకి కామాస్ అయితే ఉండాలి. ఆప్షన్ 1 చూసుకుంటే కీస్, ఫోన్ దగ్గర కామా లేదు, మళ్ళీ అండ్ పక్కన ఉంది. సో కాబట్టి ఆప్షన్ 1 కాదు. 2 చూడండి, కీస్ పక్కన కామా ఉంది, ఫోన్ పక్కన కామా ఉంది, అండ్ వాలెట్. అలాగే ఆప్షన్ 4 కనుక చూస్తే కీస్ కి ఫోన్ కి మధ్య యాక్చువల్గా ఇక్కడ కామా ఉండాలి కానీ కామా లేదు కాబట్టి ఆప్షన్ 4 కూడా కాదు. కాబట్టి ఇచ్చిన వాటిల్లో ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆన్సర్ అమ్మా? ఆప్షన్ 2 అనేది కరెక్ట్ పంక్చుయేషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు. సాధారణంగా మనము కామాస్ పెట్టేటప్పుడు కీస్ తర్వాత కామా పెడతాము, ఫోన్ తర్వాత అండ్ వచ్చింది కాబట్టి ఇక కామా పెట్టం మనం. బట్ ఇది గ్రామటికల్లీ కరెక్టే. ఇక్కడ పెట్టే అండ్ ముందు పెట్టేటువంటి కామాని ఆక్స్ఫర్డ్ కామా అంటాం. ఆక్స్ఫర్డ్ కామా అంటాము లేదా సీరియల్ కామా అంటాం. అంటే ఎందుకు ఇలా రాస్తాము అంటే ఎందుకు ఇక్కడ కామాని ఇంట్రడ్యూస్ చేస్తామంటే ఖచ్చితంగా 3 ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కీస్, ఫోన్, వ్యాలెట్ ఈ 3టికి మధ్య డిస్టింక్షన్ చూపించడానికి అండ్కి ముందు మనము కామా పెడతాము. సో కాబట్టి అందుకని దీన్ని ఆక్స్ఫర్డ్ కామా అంటాము. కాబట్టి గ్రామటికల్లీ ఇది కరెక్టే. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటవుతుందంటే ఆప్షన్ 2 అవుతుంది అనమాట. కరెక్ట్ పంక్చుయేషన్ తో ఉంది. నెక్స్ట్ తర్వాత ప్రశ్న కనుక చూస్తే చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ in which they appear in the dictionary. Choose the correct sequence of the word in which they appear in the dictionary. So మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. డిస్క్రైబ్, డెవలప్, డెమాన్స్ట్రేట్, డిమాండ్ అని చెప్పేసి. సో వీటిని మనకి డిక్షనరీ పరంగా ఏ ఆర్డర్ లో ఉంటాయి అనేది మనకు చెప్తున్నాడు. ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే డిఈ అనేటువంటి పదాలన్నీ కూడా ఒకసారి రాద్దాం. డిస్క్రైబ్, అలాగే డెవలప్, ఇవే కదా మనకి ఇచ్చింది. డెమాన్స్ట్రేట్, డిమాండ్.
సో ఫస్ట్ 2 లెటర్స్ అన్నిటిలోనూ కామన్ ఉన్నాయి, అన్నిటిలోనూ ఫస్ట్ 2 లెటర్స్ కామన్ ఉన్నాయి. కాబట్టి మనకి మూడో లెటర్ నుంచి వస్తున్నాం. మూడో లెటర్ చూసుకుంటే 13వ లెటర్, ఇది ఎం అనేది 13th లెటర్, రెండిట్లో ఉంది. తర్వాత వి అనేది మనకి 22nd లెటర్ అవుతుంది. అలాగే ఎస్ అనేది 19th లెటర్ అవుతుంది. సో ఇక్కడే తెలిసిపోతుంది మనకి. సో ఈ రెండిట్లో 1, 2 ఉంటాయి. సో ఎస్ అనేది డిస్క్రైబ్ అనేది 3rd ప్లేస్ లో ఉంటుంది, డెవలప్ అనేది 4th ప్లేస్ లో ఉంటుంది. సో ఆల్రెడీ తెలిసిపోయింది. సో ఇక ఈ రెండిట్లో డిమాండ్ అనేది 1 or 2 అనేది ఇక్కడ చూసుకుంటే 4th లెటర్ కంపేర్ చేయండి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఓ ఉంది. ఏ అనేది ఫస్ట్ లెటర్, ఓ అనేది 15th లెటర్. సో కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది, డెమాన్స్ట్రేట్ సెకండ్ ప్లేస్ లో ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఇది డి, డిమాండ్ అంటే డి, డెమాన్స్ట్రేట్ సి, తర్వాత మనకి డిస్క్రైబ్ 3rd ప్లేస్ లో ఉంటుంది, లాస్ట్ ప్లేస్ లో మనకి డెవలప్ ఉంటుంది. సో డెవలప్ అనేది బిఎం, సో డిస్క్రైబ్ అనేది ఏ. సో మనకి 1, 2, 3, 4 ఆర్డర్ కదా, కాబట్టి డిసిఏబి ఆర్డర్ లో ఉండాలి. డిసిఏబి ఆర్డర్ లో ఉండాలి అంటే ఫస్ట్ డిమాండ్, తర్వాత డెమాన్స్ట్రేట్ ఉంటుంది, తర్వాత డిస్క్రైబ్ ఉంటుంది, ఆఖరిగా డెవలప్ ఉంటుంది. సో కాబట్టి డిసిఏబి బితో స్టార్ట్ అయింది, బితో స్టార్ట్. సో ఒక డితో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది. సో డిసిఏబి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే డిమాండ్, తర్వాత డెమాన్స్ట్రేట్, తర్వాత డిస్క్రైబ్, తర్వాత డెవలప్. సో ఈ ఆర్డర్ లో మనకి డిక్షనరీలో అయితే ఈ పదాలు మనకి కనపడతాయి. నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూస్తే, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ లింకర్ ఇండికేటింగ్ ఎడిషన్. నాట్ ఏ లింకర్ అన్నాడు అంటే లింకింగ్ కనెక్షన్ కానిది పదం ఏది అని అడుగుతున్నాడు. అంటే లింకర్ గా యూజ్ చేయండి. ఇక్కడ ఫర్దర్ మోర్, ఇన్స్టీడ్, అడిషనల్లీ, మోర్ ఓవర్ అని ఇచ్చాడు. సో మిగతా పదాలన్నీ చూసుకుంటే ఫర్దర్ మోర్ కానీ, అడిషనల్లీ కానీ, మోర్ ఓవర్ కానీ ఈ మూడు కూడా మనకి ఎడిషన్ చేస్తాయి. అంటే సంథింగ్ దేనికో ఒక దానికి సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఈ మూడు అడిషనల్లీ కానీ, మోర్ ఓవర్ కానీ, ఫర్దర్ మోర్ కానీ, దే యాడ్ సమ్ సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్. సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్. సో సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ అయితే ఈ మూడు ప్రొవైడ్ చేస్తాయి. మరి ఇండీడ్ అంటే ఇన్స్టీడ్. ఇన్స్టీడ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇన్స్టీడ్ అనేది ఒక అడ్వర్బ్. ఇన్స్టీడ్ అనేది ఒక అడ్వర్బ్. సో ఈ ఇన్స్టీడ్ అనేది ఒక అడ్వర్బ్. అలాగే ఇన్స్టీడ్ ని ఆఫ్ చేర్చామనుకోండి, ఇన్స్టీడ్ ఆఫ్, ఇన్స్టీడ్ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ అయిపోతుంది. ఇన్స్టీడ్ ఆఫ్ అనేది ప్రిపోజిషన్ అయిపోతుంది. సో ఇన్స్టీడ్ ని మనం ఎందుకు వాడతామంటే ఆల్టర్నేటివ్ టు సమ్వన్, అడ్వర్బ్ గా ఉన్నప్పుడు లేదా ప్రిపోజిషన్ లో అయినా ఆల్టర్నేటివ్ టు సమ్వన్ ఆర్ సంథింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ సంథింగ్, అలా ఇన్స్టెడ్ ఆఫ్ ఒక వస్తువు బదులు లేదా ఒక వ్యక్తిని బదులు మనం ఏదైనా యూజ్ చేసేటప్పుడు ఇన్స్టెడ్ అని వాడతాం. సో ఇట్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఎ లింకర్ ఇండికేటింగ్ అన్ ఎడిషన్. ఫర్దర్ మోర్ కానీ, అడిషనల్లీ కానీ, మోర్ ఓవర్ కానీ వాడతాం కాబట్టి నాట్ అని అడిగాడు కాబట్టి ఇన్స్టెడ్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూస్తే, సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఈస్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్. సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఈస్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్. ఎప్పుడైనా సరే మనకి ముందు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటో తెలిస్తే అప్పుడు మనము ఈ కింది వాటిల్లో 4 కాంప్లెక్స్ సెంటెన్స్ ఏదో మనము ఫైండ్ అవుట్ చేయొచ్చమ్మా. ఇప్పుడు మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ అనేటప్పటికి కాంప్లెక్స్ సెంటెన్స్ లో చూడండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అడిగాడు మనల్ని. సో కాంప్లెక్స్ సెంటెన్స్ లో మనకి
ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ అనగానే మనకి వన్ ఇండిపెండెంట్ క్లాస్ ప్లస్ వన్ డిపెండెంట్ క్లాస్ ఉంటుంది. అయితే ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి మనకి ఒక సబార్డినేట్ కంజంక్షన్ ఉంటుంది. అంటే ఇండిపెండెంట్ క్లాజ్ ని అంటే ఇండిపెండెంట్ క్లాస్ ప్లస్ సబార్డినేటింగ్ కంజంక్షన్ ప్లస్ డిపెండింగ్ క్లాస్ ఈ మూడు కలిపితే దాన్ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. అలాగే మనకి కాంపౌండ్ సెంటెన్స్ ఉంది. కాంపౌండ్ సెంటెన్స్ లో రెండు ఇండిపెండెంట్ క్లాసులు ఉంటాయి. ఉండి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది. ఆ రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ మధ్య కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంటే దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. అదే కాంప్లెక్స్ సెంటెన్స్ అయితే ఇండిపెండెంట్ క్లాజు డిపెండెంట్ క్లాసు రెండు ఉంటాయి. ఆ రెండిటిని కంబైన్ చేయడానికి మధ్యలో ఒక సబార్డినేటింగ్ క్లాజ్ ఉంటుంది. సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంటుంది. సో ఇక్కడ మరి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కింద వేటిని వాడతాము, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కింద వేటిని ఉపయోగిస్తాము అంటే బికాజ్ ని ఉపయోగిస్తాము. అలాగే ఆల్దో అంటే ఈ పదాలు గనక ఉన్నట్లయితే ఇవి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ అనే దానికి మనకు అర్థం వస్తుంది. వైల్ గాని వెన్ ఇలాంటివి ఇవన్నీ కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్స్. మరి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ గా ఏం వాడతాము అంటే ఇవన్నీ మనకు తెలుసు. అండ్ గాని సో గాని బట్ గాని ఇవి వాడతాం. ఇవన్నీ కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ కిందకు వస్తాయమ్మా. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కి వచ్చేటప్పటికి బికాజ్, ఆల్దో, వైల్, వెన్ ఇవన్నీ కూడా మనము సబార్డినేటింగ్ కంజంక్షన్స్ గా వాడతాం. అయితే అసలు కాంపౌండ్ సెంటెన్స్ కి కాంప్లెక్స్ సెంటెన్స్ కి లేదా సింపుల్ సెంటెన్స్ కి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ కనుక మనం చూస్తే సింపుల్ సెంటెన్స్ లో ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది. డైరెక్ట్ గా ఇండిపెండెంట్ క్లాస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి కంజంక్షన్స్ అంటే ఏమి ఉండవు. ఫ్రేజెస్ తోటి మనకి సెంటెన్స్ అయితే ఫార్మ్ అవుతుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ అయితే ఒక ఇండిపెండెంట్ క్లాసు ఒక డిపెండెంట్ క్లాస్ ఉంటుంది. ఈ రెండిటిని కంబైన్ చేస్తూ చేయడానికి ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్ వాడతాం. అలాగే ఒకవేళ కాంపౌండ్ సెంటెన్స్ అయితే రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. వాటిని కంబైన్ చేయడానికి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ వాడతాం. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క సెంటెన్స్ చూద్దాం. ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ద సన్ వాజ్ షైనింగ్ బ్రైట్లీ సో we decided to go for a picnic. సో అనే పదం వచ్చింది. రెండు ఇండిపెండెంట్ క్లాజెస్. సన్ వాజ్ షైనింగ్ బ్రైట్లీ ఇండిపెండెంట్ క్లాజ్, అది అంటే దేని మీద డిపెండ్ కాదు. we decided to go for a picnic ఇది కూడా ఇండిపెండెంట్ క్లాసే. సో అలాగే సో అనేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంది. కాబట్టి ఇది ఏ సెంటెన్స్ అమ్మా? కాంపౌండ్ సెంటెన్స్. సో ఆప్షన్ 1 కాంపౌండ్ సెంటెన్స్. మనల్ని అడిగింది కాంప్లెక్స్ సెంటెన్స్. షీ వోర్ హర్ ఫేవరెట్ డ్రెస్ ఇదొక కూడా ఇండిపెండెంట్ క్లాజే. అండ్ అనే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ వచ్చేసింది. షీ ఫెల్ట్ కాన్ఫిడెంట్ ఇది కూడా ఒక ఇండిపెండెంట్ క్లాజ్. సో రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్నాయి, ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉంది. సో కాబట్టి ఆప్షన్ 2 కూడా మనకి కాంపౌండ్ సెంటెన్సే. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, we stayed indoors because సబార్డినేటింగ్ కంజంక్షన్ వచ్చింది. ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ. సో మేము లోపలే ఉన్నాము ఎందుకంటే బయటంతా వర్షం కురుస్తోంది. సో దిస్ ఈస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనల్ని అడిగిన కాంప్లెక్స్ సెంటెన్స్ ఏంటంటే ఆప్షన్ 3. మరి నాలుగోది జాక్ అండ్ జిల్ ఇదొక సబ్జెక్ట్. ఇద్దరు వెంట్ అప్ ద హిల్ టు ఫెచ్ ఎ పెయిల్ ఆఫ్ వాటర్.
సో వాళ్ళు కొండ దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకురావడానికి వెళ్ళారంట. సో ఇదంతా ఒకటే సెంటెన్స్ అమ్మ. కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్, ఇది సింపుల్ సెంటెన్స్. సో వాడు ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఒక సింపుల్ సెంటెన్స్, 2 కాంపౌండ్ సెంటెన్సెస్, ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ ఇచ్చాడు. సో మనల్ని కాంప్లెక్స్ సెంటెన్స్ ఏది అని అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 అనేది కాంప్లెక్స్ సెంటెన్స్. ఎందుకంటే దాంట్లో ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంది, సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంది, అదే విధంగా డిపెండెంట్ క్లాజ్ ఉంది. సో కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే he will come to the party dash he finishes his work. He will come to the party dash he finishes his work. సో ఇక్కడ చూడండి, he will come to the party so he finishes his work అని అన్నామా? ఈజ్ ఇట్ పాసిబుల్? సో అని ఉపయోగించవచ్చా? సో అని ఉపయోగించలేము. ఎందుకంటే సో అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము? వెన్ దేర్ ఈజ్ ఎ రిజల్ట్ ఆర్ కాన్సిక్వెన్స్. రిజల్ట్ ఆర్ కాన్సిక్వెన్స్ ఉంటే మనము సో అనే పదం ఉపయోగిస్తాం. సో అలా జరిగింది కాబట్టి అని చెప్పడానికి మనము సో అనేటువంటిది ఉపయోగిస్తాం. బికాజ్ అనేటువంటి పదం ఎప్పుడు ఉపయోగిస్తాము? రీజన్, ఎందుకు ఈ రకంగా జరిగింది అని చెప్పడానికి బికాజ్ అనేటువంటి పదం ఉపయోగిస్తాం. అంటిల్ ఎప్పుడు ఉపయోగిస్తాము? విల్ నాట్ హ్యాపెన్, విల్ నాట్ హ్యాపెన్ అనే అర్థంలో వాడతాం. అంటే ఇక్కడ అంటిల్ కూడా వాడచ్చు. హీ విల్ కమ్ టు ద పార్టీ అంటిల్ హీ ఫినిషెస్ హిస్ వర్క్. తన పని పూర్తి అయిన తరువాత తాను వస్తాడు. అంటే పని పూర్తి కాకపోతే రాడు అనేటువంటి సెంటెన్స్ లో మనం అంటిల్ ఉపయోగిస్తాం. అంటిల్ కూడా ఉపయోగించవచ్చు. సో ఇక్కడ ఇండికేట్స్ ద యాక్షన్, ఇండికేట్స్ ద యాక్షన్ కోర్స్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం అని చెప్తుంది. వెన్ అనేది మనకి పాయింట్ ఆఫ్ టైం అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే వెన్. అంటిల్ కూడా రాయొచ్చమ్మా. అంటిల్ హీ ఫినిషెస్ ద వర్క్ అంటే, కాకపోతే నెగిటివ్ సెంటెన్స్ లో వస్తుంది, నెగిటివ్ మీనింగ్ లో వస్తుంది. బట్ వెన్ హీ ఫినిషెస్ వర్క్ అనేది మనకి పాజిటివ్, అంటే ఎప్పుడైతే అతను పని పూర్తి చేసుకుంటాడో అప్పుడు పార్టీకి వస్తాడని. అంటిల్ హీ ఫినిషెస్ హిస్ వర్క్ అంటే పని పూర్తి చేసేంత వరకు అతను రాడు అనేటువంటి విల్ నాట్ హ్యాపెన్ అనేటువంటి సెంటెన్స్ లో వస్తుంది. అంటే పని పూర్తి కాకపోతే అతను పార్టీకి రాడు అనేటువంటి అర్థంలో వస్తుంది. బట్ వెన్ అని వాడినప్పుడు వెన్ హీ ఫినిషెస్ వర్క్, అతను ఎప్పుడైతే పని పూర్తి చేస్తాడో అప్పుడు పార్టీకి వస్తాడు అనేటువంటి అర్థంలో అయితే రాస్తాం. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే వెన్ అన్నమాట. హీ విల్ కమ్ టు ద పార్టీ వెన్ హీ ఫినిషెస్ వర్క్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూస్తే, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంక్రీట్ నౌన్. సో కాంక్రీట్ నౌన్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. కాంక్రీట్ నౌన్ అంటే ఏంటో మనకు తెలిస్తే అప్పుడు కింద ఇచ్చినటువంటి వాటిలో 4 ఆప్షన్స్ లో ఏది కాంక్రీట్ నౌన్, ఏది కాంక్రీట్ నౌన్ కాదు అనేది మనకు తెలుస్తుంది. కాంక్రీట్ నౌన్ అంటే ఇట్ రెఫర్స్ టు, కాంక్రీట్ నౌన్ refers to something physical, refers to something physical that can be, అంటే ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది అన్నమాట. అది దట్ కెన్ బి పర్సీవ్డ్, దట్ కెన్ బి పర్సీవ్డ్ అంటే మనం ఫీల్ అవుతాం అన్నమాట. పర్సీవ్డ్ విత్ 5 సెన్సెస్, 5 సెన్సెస్, ముఖ్యంగా టచ్ ద్వారా, టచ్ ద్వారా మనము వాటిని తెలుసుకోవచ్చు అన్నమాట. సో అలా టచ్ ద్వారా తెలుసుకోగలిగి, అంటే ఎగ్జిస్టెన్స్ ఉంది అని మనం ఫీల్ అవుతాం కాబట్టి వాటిని కాంక్రీట్ నౌన్స్ అంటాం. ఇచ్చిన వాటిలో ట్రీ కాంక్రీట్ నౌనే, ట్రీ అనేది కాంక్రీట్ నౌన్. అలాగే హౌస్, ఇది కూడా మనం ఫీల్ అవుతాం కదా, అది కూడా కాంక్రీట్ నౌనే. రివర్, రివర్ కూడా ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంది, కాంక్రీట్ నౌన్. ఇచ్చిన వాటిలో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ లేనిది ఏది అంటే జాయ్. జాయ్ ఈజ్ నాట్ ఏ కాంక్రీట్ నౌన్. సో ఇక్కడ జాయ్ ఏంటంటే మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట. ఇది ఏ నౌన్ కి ఎగ్జాంపుల్ అంటే
అబ్స్ట్రాక్ట్ నౌన్ కి ఎగ్జాంపుల్. అబ్స్ట్రాక్ట్ నౌన్ కి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఇట్ ఈస్ ఏ ఫీలింగ్ ఆర్ క్వాలిటీ. ఇట్ ఈస్ ఏ ఫీలింగ్ ఆర్ క్వాలిటీ. జాయ్ అనేది ఫీలింగ్ కదా, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదమ్మా. అంటే కాంక్రీట్ నౌన్ కి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ నౌన్ కి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. సో కాబట్టి నాట్ ఏ కాంక్రీట్ నౌన్ అని అడిగాడు కాబట్టి జాయ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద ఫ్రేజల్ వెర్బ్ దట్ మీన్స్ టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ అక్కర్. ఇక్కడ మనకు ఒక ఫ్రేజ్ అయితే ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఇది మనకి ఇచ్చినటువంటి ఫ్రేజ్, టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ ఆర్ అక్కర్. టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ ఆర్ అక్కర్ అంటే ఏదైనా ఒకటి జరుగుతుంది అనేటువంటి విషయంలో చెప్తున్నాడు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకసారి 4 ఆప్షన్స్ మనం అనుకుంటే మనకి ఏంటనేది తెలిసిపోతుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటేనమ్మా బ్రింగ్ అవుట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బ్రింగ్ అవుట్. అంటే వాటిని ఇచ్చిన ఫ్రేజల్ వెర్బ్ కి సూటబుల్ అయ్యేటువంటి అంటే ఆ మీనింగ్ వచ్చేటువంటి అర్థం ఏంటంటే బ్రింగ్ అవుట్. అంటే సంథింగ్ టు హ్యాపెన్ అంటే ఒక పని చేయడం వల్ల జరిగినటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. అంటే ఏదైనా ఒక మనం నిర్ణయం తీసుకున్నాము, లేదా గవర్నమెంట్ ఏదైనా ఒక పాలసీ తీసుకొచ్చింది, ఆ పాలసీ బ్రింగ్ అవుట్స్ ద న్యూ పాలసీ లేదా న్యూ ఎకనామిక్ పాలసీ బ్రింగ్స్ అవుట్ సమ్ చేంజెస్. సో ఇలా మనము అర్థం వచ్చేలాగా వీటిని వాడతాం అన్నమాట. అయితే లుక్అవుట్ ఫర్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము, ఆ కరెక్ట్ సెంటెన్సా కాదా అని ఒకసారి మనం చూస్తే, లుక్అవుట్ ఫర్ అనేది టు బి కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి సందర్భంలో మనం ఉపయోగిస్తాం. టు బి కేర్ఫుల్ అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాము. ఆర్ ట్రై టు ఫైండ్ సంథింగ్ అనేటువంటి విషయంలో కూడా మనం ఉపయోగిస్తాం. అలాగే టేక్ ఓవర్. టేక్ ఓవర్ అంటే తెలుసు కదా, టు ఎస్యూమ్ కంట్రోల్. టు ఎస్యూమ్ కంట్రోల్ అంటే ఒకళ్ళ దగ్గర నుంచి మనము చార్జ్ తీసుకోవడం, దేన్నైనా మనము టేక్ ఓవర్ గా చెప్తాం. అలాగే గెట్ అవే విత్. గెట్ అవే విత్ అంటే టు ఎస్కేప్ అని, ఎక్కడి నుంచైనా తప్పించుకొని పారిపోవడం. ఫ్రమ్ ఏ పనిష్మెంట్, ఒక పనిష్మెంట్ నుంచి తప్పించుకొని పారిపోవడాన్ని మనము గెట్ అవే విత్ అని అంటాం. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి కాజ్, టు కాజ్ సంథింగ్ టు హ్యాపెన్ అనే దానికి కరెక్ట్ ఫార్మ్ ఏంటంటే, కరెక్ట్ మీనింగ్ ఏంటంటే బ్రింగ్ అవుట్. బ్రింగ్ అవుట్ మీన్స్ గివ్ సమ్ చేంజెస్. గివ్ సమ్ చేంజెస్. సో చూడండి, ద న్యూ రూల్ లేదా ద న్యూ ట్రాఫిక్ రూల్ అన్నాం. ద న్యూ ట్రాఫిక్ రూల్ బ్రింగ్స్ అవుట్ చేంజెస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ సిటిజన్స్ లేదా లైఫ్ స్టైల్ ఆఫ్ సిటిజన్స్ అన్నాం. ఇక్కడ లైఫ్ స్టైల్ ఆఫ్ అంటే న్యూ ట్రాఫిక్ రూల్ ఏం చేసింది, బ్రింగ్స్ అవుట్ చేంజెస్ ఇన్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ సిటిజన్స్. అంటే వాళ్ళు ట్రాఫిక్ రూల్స్, కొత్త ట్రాఫిక్ రూల్స్ పెట్టడం వల్ల ఏమైంది, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపల్సరీ హెల్మెట్ అన్నారు అనుకో, సో అందరూ హెల్మెట్ పెట్టుకొని రావడము, ఇలాంటివి అనమాట. సో ఈ విధంగా మనం బ్రింగ్స్ అవుట్ అనేటువంటి పదాన్ని వాడతాం. అంటే ఏదైనా ఒక దాని వల్ల సంథింగ్, ఏదో ఒక ఇంట్రడ్యూస్ చేయడం వల్ల లేదా ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల ఇక్కడ మార్పు అనేది కనపడుతుంది. సో ఆ సందర్భంలో మనము బ్రింగ్ అవుట్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ తర్వాత ప్రశ్న కనుక చూస్తే, చూస్ ద స్టేట్మెంట్ దట్ ఈస్ అప్రోప్రియేట్ టు యూజ్ వెన్ ఎక్స్ప్రెసింగ్ ఎ ఫ్యాక్ట్ ఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. ఇది లాస్ట్ పేపర్ లో కూడా మనకి ఇలాంటిదే ఒకటి అడిగాడు. సో అక్కడ కూడా ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, అక్కడ కూడా మనం ఈ ఆప్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్
సెంటెన్స్. దీనికి కరెక్ట్ ఆన్సర్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఆప్షన్ 2. అయితే ఒకసారి చెప్దాం ఎందుకు డిక్లరేటివ్ సెంటెన్స్ అయిందంటే, డిక్లరేటివ్ సెంటెన్స్ ని ఎప్పుడు వాడతామంటే యూజ్ ఇట్ టు ఎక్స్ప్రెస్ ఎ ఫ్యాక్ట్, యూజ్ ఇట్ టు ఎక్స్ప్రెస్ ఎ ఫ్యాక్ట్ ఆర్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. గుర్తుపెట్టుకోండి, డిక్లరేటివ్ సెంటెన్స్ మనం ఎప్పుడు వాడతాము అంటే ఏదైనా ఒక నిజం చెప్పడానికి, ఫ్యాక్ట్స్ చెప్పడానికి, అలాగే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ తెలుసు కదా మనకి, ఎమోషన్స్. ఎమోషన్స్ అంటే ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్, యాంగర్, ఇలా వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ వాడతాము. ఇంపెరేటివ్ సెంటెన్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. Give commands and instructions. Give commands and instructions. Instructions, commands ఇవ్వడానికి మనము ఇంపెరేటివ్ సెంటెన్సెస్ వాడతాము. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చనింగ్. క్వశ్చనింగ్ కూడా ఎందుకు? పర్పస్ టు సీక్ ఇన్ఫర్మేషన్. పర్పస్ టు సీక్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మనము క్వశ్చనింగ్ చేస్తాం. సో కాబట్టి వాటిని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఈ 4 సెంటెన్సెస్ ఇందుకు ఉపయోగిస్తాం. సో వాడు అడిగింది ఏంటి? ఎక్స్ప్రెసింగ్ ఏ ఫ్యాక్ట్ ఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. సో దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ ని మనము ఫ్యాక్ట్స్ గానీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి కానీ ఉపయోగిస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మాస్టర్ ఈజ్ ఎనీథింగ్ రాంగ్ ఆస్క్డ్ ద డాగ్. సో ఇది మనకు వచ్చినటువంటి డైరెక్ట్ స్పీచ్. దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చమంటున్నాడు. ఇచ్చింది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి. సో కుక్క అడుగుతోంది, ఆస్క్డ్ ద డాగ్. కుక్క అడుగుతోంది వాళ్ళ మాస్టర్ ని, వాళ్ళ యజమాని అడుగుతుంది. కుక్క ఏమడుగుతుంది? ఈజ్ ఎనీథింగ్ రాంగ్, ఏదైనా తప్పు జరిగిందా? సో ఇదొక ఇంటరాగేటివ్ సెంటెన్స్, క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి. సో మనము దీన్ని మాట్లాడాలి. డాగ్ ఆస్క్డ్, ఇక్కడ చూడండి డాగ్ ఆస్క్డ్ అని ప్రతి చోట ఉంది. సో 1 2 3 కరెక్ట్. మాస్టర్ ఆస్క్డ్ ద డాగ్ అన్నాడు. ఇది పూర్తిగా సెంటెన్స్ రివర్స్ లో ఉంది. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ పూర్తిగా మారిపోయింది కాబట్టి ఇది పూర్తిగా తప్పు. డాగ్ ఆస్క్డ్ హిజ్ మాస్టర్, ఇక్కడ వరకు అంత కామన్ గా ఉందమ్మా, మూడిట్లోనే అంత కామన్ గా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతుంది? వెదర్ సమ్వన్ వాజ్ రాంగ్ ఇచ్చాడు, వాజ్ ఎనీథింగ్ రాంగ్ ఇచ్చాడు, ఇఫ్ ఎనీథింగ్ వాజ్ రాంగ్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ మూడిట్లో ఏది మనకి కరెక్ట్ అనేది మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. సాధారణంగా ఇలాంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు వెదర్ అనేటువంటి పదం ఉపయోగిస్తాం. వెదర్ ఎనీథింగ్ వాజ్ రాంగ్ అని అడిగుంటే ఇదే కరెక్ట్ ఆన్సర్ అయి ఉండదమ్మా. కానీ సమ్వన్ అన్నాడు. సమ్వన్ అనేది పర్సన్ రిప్రజెంట్ చేస్తుంది, పర్సన్ ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఎనీథింగ్ అనేది ఆబ్జెక్ట్ ని లేదా ఏమైనా జరిగిందా అనేటువంటి విషయాన్ని, కాబట్టి పర్సన్ ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇది కాదు, ఒకటి కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాజ్ ఎనీథింగ్ రాంగ్, ఇది డైరెక్ట్ గా సెంటెన్స్ కింద ఇచ్చేసాడు. కానీ ఇక్కడ ఎప్పుడూ కూడా మనకి ఇఫ్ అనేది రావాలి, ఎందుకంటే ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి మనల్ని అడిగేటప్పుడు కూడా ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇఫ్ గానీ వెదర్ గానీ రావాలి, ఇఫ్ గానీ వెదర్ గానీ రావాలి. ఆల్రెడీ వెదర్ వచ్చింది, బట్ సమ్వన్ అనేటువంటి పర్సన్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సెంటెన్స్ లో తప్పు ఉంది కాబట్టి తప్పు ఉంది. సో కాబట్టి మనకి ఇఫ్ అనేటువంటి పదం వచ్చింది, ఒకే ఒక ఆప్షన్ ఉంది, దట్ ఈస్ ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి దీని రిపోర్టెడ్ స్పీచ్ లో రాసినప్పుడు ద డాగ్ ఆస్క్డ్ హిజ్ మాస్టర్ ఇఫ్ ఎనీథింగ్ వాజ్ రాంగ్, ఇఫ్ ఎనీథింగ్ వాజ్ రాంగ్. ఎందుకంటే ఇక్కడ ఈజ్ రాంగ్, వజ్ రాంగ్ అవుతుంది. ఇఫ్ అనేటువంటి పదం ఉపయోగిస్తాం ఇండైరెక్ట్ స్పీచ్ లో, ఇఫ్ గానీ వెదర్ గానీ ఉపయోగిస్తాము. సో కాబట్టి ఆ పదం ఉపయోగించడం జరిగింది. కాబట్టి ద డాగ్ ఆస్క్డ్ హిజ్ మాస్టర్ ఇఫ్ ఎనీథింగ్ వాజ్ రాంగ్ ఈజ్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, నోబడీ డాష్ కమ్ టు ద పార్టీ ఎట్ వీఆర్ స్టిల్ వెయిటింగ్. నోబడీ ఎవరు పార్టీకి రాలేదంట. ఎట్ అనే పదం ఇచ్చాడు చూడండి, ఎట్ అనేటువంటి పదం ఇచ్చాడు. ఇక్కడ ఎట్ ఎప్పుడైతే ఇస్తాడో ఇట్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇప్పుడు దాకా రాలేదు అంటున్నాడు,
వీఆర్ స్టిల్ వెయిటింగ్. స్టిల్ వెయిటింగ్ అనేటువంటి పదం ఇక్కడ ప్రజెంట్ టెన్స్ నే చూపిస్తుంది. సో ఇంకా ఎవరో రాలేదు, మేము వెయిట్ చేస్తున్నాం, పార్టీకి ఎవరో రాలేదు. నోబడి అనేది సింగులరా ప్లూరలా కావాలి. నోబడి అనేది సింగులర్, ఎవరూ రాలేదు. సింగులర్ రాలేదు అంటే దానికి సింగులర్ వెర్బ్ కావాలి. సింగులర్ వెర్బ్ ఏంటమ్మా? ఈజ్, హ్యావ్, ఆర్ అని ఉన్నాయి. ఇక్కడ హ్యావ్ అనేది ప్లూరల్, ఆర్ అనేది ప్లూరల్, రెండు ప్లూరల్ వెర్బ్స్ కాబట్టి ఇవి రెండు కాదు. ఈజ్ గాని హ్యాస్ గాని రావాలి. నోబడి ఈజ్ అని వాడము. ఈజ్ ఎప్పుడు వాడతాము? ప్రజెంట్ కంటిన్యూస్ లో వాడతాం. కాబట్టి ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ అన్నాం కాబట్టి ఇక్కడ వాడే వెర్బ్ ఏంటంటే నోబడి హ్యాస్ కమ్ ఫర్ ద పార్టీ యట్, సో వీఆర్ స్టిల్ వెయిటింగ్. సో కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హ్యాస్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The type of disease which is spread by direct contact. Choose the one word substitute for the expression. కాంటాక్ట్ వల్ల వచ్చేటువంటి డిసీజ్ ఏమిటి అని అడుగుతున్నాడు. సో ఇన్క్యూరబుల్, ఇన్ఫెక్షియస్, ఫ్యాటల్, కంటాజియస్. ఇన్క్యూరబుల్ అంటే యాక్చువల్గా ఇట్ కెనాట్ బి క్యూర్డ్. అంటే డిసీజ్ ఏదైతే వస్తుందో దట్ కెనాట్ బి క్యూర్డ్. సో మనల్ని ఇక్కడ అడగలే, డిసీజ్ ఎలా స్ప్రెడ్ అవుతుందో అడిగాడు. కెనాట్ బి క్యూర్డ్ అంటే ఏంటి? అవుట్కమ్ ఆఫ్ ట్రీట్మెంట్ చెప్తున్నాం మనం. అవుట్కమ్ ఆఫ్ ట్రీట్మెంట్ చెప్తున్నాం కాబట్టి ఇన్క్యూరబుల్ కాదు. ఇన్ఫెక్షియస్ అనేది బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల వస్తుంది. బ్యాక్టీరియా, వైరస్ వల్ల వస్తుంది. ఫ్యాటల్ అనేది కూడా ఇట్ ఈస్ ఆల్సో అవుట్కమ్ ఆఫ్ డిసీజ్. అంటే ఆ డిసీజ్ వల్ల ఏమవుతుంది అనేది చెప్తుంది. ఇన్క్యూరబుల్ అంటే అవుట్కమ్ ఆఫ్ ట్రీట్మెంట్, ఫ్యాటల్ అంటే అవుట్కమ్ ఆఫ్ డిసీజ్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే వాడు ఇచ్చిన దాంట్లో డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా వస్తుంది ఏంటి అంటే కంటేజియస్ డిసీజెస్ ని కాంటాక్ట్ ద్వారా వస్తాయి. యాక్చువల్ గా ఇన్ఫెక్షన్స్ కూడా వన్ ఆఫ్ కంటాజియస్ డిసీజెస్. అంటే ఆల్ కంటాజియస్ డిసీజెస్ ఆర్ ఇన్ఫెక్టివ్స్. మొత్తం కంటాజియస్ డిసీజెస్ అన్ని కూడా ఇన్ఫెక్షియస్ ఏనమ్మా, బ్యాక్టీరియా వైరస్ వల్ల వస్తాయి. బట్ కొన్ని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అన్ని కూడా కంటాజియస్ డిసీజెస్ కాదు. వైజ్ వర్సా ఇస్ రాంగ్. సో కాబట్టి కంటాజియస్ డిసీజెస్ అనేవి కాంటాక్ట్ ద్వారా వస్తాయి కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో మనం ఆప్షన్స్ చూడగానే ఏరోనాటికల్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏరో అంటే ఏఈఆర్ఓ అవుతుంది స్పెల్లింగ్. ఏఈఆర్ఓ NAUTICAL. ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏరోనాటికల్ స్పెల్లింగ్ ఇది AERO NAUTICAL. సో ఇది మనకి కరెక్ట్ స్పెల్లింగ్. అది ఆప్షన్ 2 లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హీ టోల్డ్ మీ దట్ హీ నాక్డ్ లౌడ్లీ ఆన్ మిస్టర్ నాథ్స్ డోర్ దట్ ఈవినింగ్. సో అతను చెప్పాడు. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు? చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ నాక్డ్. నాక్డ్ అనేటువంటి పదం ఇచ్చాడు ఇక్కడ. నాక్డ్ లౌడ్లీ. హీ టోల్డ్ మీ దట్ హీ నాక్డ్ లౌడ్లీ. తను గట్టిగా డోర్ కొట్టాడంట. ఎవరిది? మిస్టర్ నాథ్ డోర్ దట్ ఈవినింగ్. సో ఆ రోజు సాయంకాలము అతను డోర్ చాలా గట్టిగా కొట్టాడు అనేటువంటిది చెప్తున్నాడు. ఇక్కడ డోర్ గట్టిగా కొట్టాడు అంటే దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని. పుష్డ్, పుల్లుడు మీనింగ్ కావాలి. బ్యాంగ్డ్, పౌండెడ్. సో పుష్, పుల్ అనేది రాదమ్మా. ఎందుకంటే పుష్ అంటే అర్థం ఏంటి? మనము ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నామని. వీఆర్ ఎగ్జర్టింగ్ సమ్ ఫోర్స్ ఆన్ సంబడి ఆర్ ఎనీథింగ్. పుల్లింగ్ అంటే అర్థం ఏంటి? మూవ్ టువర్డ్స్, ముందుకు తీసుకెళ్ళడం, మూవ్ టువర్డ్స్. కాబట్టి రెండు కాదు. తలుపు కొట్టడం కదా బ్యాంగ్డ్. సో బ్యాంగ్డ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. బ్యాంగ్డ్ అనేది నాక్డ్ కి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పౌండెడ్ కూడా అవుతుంది. కాకపోతే పౌండెడ్ అంటే అర్థం ఏంటంటే
స్ట్రైక్ హిట్ హెవీలీ అని వస్తుంది. బ్యాంగ్డ్ అన్నా కూడా స్ట్రైక్ ద సర్ఫేస్ విత్ హార్డ్ ఆబ్జెక్ట్ అని కూడా వస్తుంది. సో ఇంచుమించుగా ఈ రెండిట్లో బ్యాంగ్డ్ అన్నా పౌండెడ్ అన్నా ఒకటే అర్థం వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 అలాగే ఆప్షన్ 4 కూడా మనకి ఇక్కడ కరెక్టే. ఆప్షన్ 3 కూడా కరెక్టే, ఆప్షన్ 4 కూడా కరెక్టే. ఎందుకంటే రెండు కూడా స్ట్రైక్ హిట్ హెవీలీ విత్ ద హార్డ్ ఆబ్జెక్ట్ ఆన్ ఏ సర్ఫేస్. ఒక సర్ఫేస్ మీద గట్టిగా కొట్టడాన్ని పౌండెడ్ అని అంటాము, బ్యాంగ్డ్ అని అంటాము. కాబట్టి రెండిట్లో ఏదైనా కరెక్టేనా. సో ఆప్షన్ 3 ఆప్షన్ 4 రెండు కూడా మనకి కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ తర్వాత ప్రశ్న కనుక చూస్తే బట్ ద మ్యాన్ డిడెంట్ గో నార్ డిడ్ హీ స్టాప్ టాకింగ్ అన్నాడు. వాట్ ఈస్ ద యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ గో అన్నాడు. సో గో అనే పదానికి యాంటనిమ్ అడిగాడు. ఇక్కడ మనం ఒక్కసారి కనుక చూస్తే మనకి సెంటెన్స్ తో సంబంధం లేదు, గో అనే పదం ఇచ్చాడు, దీని యొక్క యాంటనిమ్ ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు. స్టే, లీవ్, డిపార్ట్, మూవ్. ఇక్కడ ఒకసారి చూడండి, లీవ్, డిపార్ట్, మూవ్ ఈ మూడు కూడా గోకి సినోనిమ్ గా ఉంటాయి కదా, అంటే కదిలి వెళ్తున్నారు అని. సో దానికి కాబట్టి స్టే అంటే ఏంటి, ఒకే చోట ఉండడం, గో అంటే ముందుకెళ్ళడం. సో కాబట్టి యాంటనిమ్ అడిగాడు కాబట్టి గోకి యాంటనిమ్ ఇక్కడ ఏమవుతుందంటే స్టే అవుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత చూస్తే చిల్డ్రన్స్ డాష్ ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్ వైల్ డిజైనింగ్ ద లర్నింగ్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్. చిల్డ్రన్స్ డాష్ ఆర్ టేకెన్ ఇన్ టు అకౌంట్ వైల్ డిజైనింగ్ ది లర్నింగ్ కరికులం అండ్ ద టెక్స్ట్ బుక్. ఇది పెడగాజీ నుంచి ఇస్తాడమ్మా. ఇక్కడ ఒకసారి చూస్తే సైకాలజీ, డెవలప్మెంట్ అండ్ ఇంట్రెస్ట్, ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ స్టేటస్ అండ్ పేరెంటల్ ఇన్కమ్, హైట్ అండ్ వెయిట్. సో చిల్డ్రన్ హైట్ అండ్ వెయిట్ చూడము, పొలిటికల్ స్టేటస్, పేరెంట్ ఇన్కమ్ చూడము, ఫైనాన్షియల్ స్టేటస్ చూడము. ఏది చూడాలి కరికులం డెవలప్ చేసేటప్పుడు? సైకలాజికల్ డెవలప్మెంట్ అండ్ ఇంట్రెస్ట్, అంటే ఆ స్టూడెంట్ యొక్క సైకలాజికల్ డెవలప్మెంట్ ఎంత ఉంది, ఆ ఏజ్ కి ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి డిసైడ్ చేసి మనము కరికులం అనేదాన్ని డెవలప్ చేస్తాము, టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ద ఎక్స్ప్రెషన్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ ఈజ్ కాయిన్డ్ బై, సో హెరాల్డ్ పామరు, స్వెయిన్, హైమ్స్, మైకెల్ వెస్ట్. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హైమ్స్. సో హైమ్స్ అనే అతను దీన్ని కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చాడు, బుక్ రాశాడు. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హైమ్స్ అన్న. తర్వాత ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ డిక్షనరీ బెస్ట్ సూట్స్ అట్ ద ప్రైమరీ లెవెల్ టు టీచ్ ఇంగ్లీష్. ప్రైమరీ లెవెల్లో ఇంగ్లీష్ పాఠాలు బోధించడానికి కింద ఇచ్చినటువంటి డిక్షనరీస్ లో ఏది ఉపయోగపడుతుంది అని అంటున్నాడు. ఇక్కడ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ కానీ, మాస్టర్స్ డిక్షనరీ కానీ, ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్, ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజ్ అంటే మనకి ప్రొఫిషియన్సీ స్పీకర్స్ అంటే ఇంకొద్దిగా పెద్దవాళ్ళకి, ప్రిలిమినరీ కాకుండా, ప్రైమరీ లెవెల్ కాకుండా కొంచెం మీడియం లెవెల్, తర్వాత హై స్కూల్ లెవెల్ కి వస్తే వాళ్ళకి అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ, మాస్టర్ డిక్షనరీ కావాల్సి ఉంటుంది. థీసాసరస్ అన్నా కూడా ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్, సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ ఉంటాయి. సో కాబట్టి ఇది కూడా హై లెవెలే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పిక్టోరియల్ డిక్షనరీ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ప్రైమరీ లెవెల్లో బెస్ట్ సూటెడ్ డిక్షనరీ ఏంటంటే పిక్టోరియల్ డిక్షనరీ. తర్వాత వైల్ టీచింగ్ ఇన్ ఏ లెసన్ ఆడియో విజువల్ ఎయిడ్స్ మస్ట్ బి యూజ్డ్. ఎక్కడ ఆడియో విజువల్ ఎయిడ్స్ మనము ఎక్కడ ఉపయోగించవచ్చు అని అడుగుతున్నాడు. ఎక్కడ ఉపయోగిస్తాం అనేది మనం ఆప్షన్ కనుక క్లిక్ చేస్తే, వేర్ ఎవర్ నెసెసరీ, బిఫోర్ అనౌన్సింగ్ ద టాపిక్, వైల్ స్టూడెంట్స్ ఆర్ మేకింగ్ ఎ నాయిస్, ఆఫ్టర్ గివింగ్ ద అసైన్మెంట్. అసైన్మెంట్ ఇచ్చాక ఏవి ఎయిడ్స్ అనేది రాంగ్. అలాగే స్టూడెంట్స్ నాయిస్ చేస్తున్నారని చెప్పేది కూడా రాంగ్. బిఫోర్ అనౌన్సింగ్ ద, అసలు టాపిక్ ఏదో చెప్పకుండా దాని మీద ఆడియో విజువల్ ఎయిడ్ ఇవ్వడం అనేది కూడా రాంగ్. ఎందుకంటే టాపిక్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి పలానా టాపిక్ చెప్తానని అప్పుడు ఆడియో విజువల్ ఎయిడ్స్ ఇవ్వడం అదొక పద్ధతి. సో ఇక్కడ బిఫోర్ అనౌన్సింగ్ ద టాపికే చెప్పకుండా వేయాలి. కాబట్టి వేరెవర్ నెసరీ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1 నెంబర్ 83 చూద్దాం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది ఒకసారి చూడండి, పారాగ్రాఫ్ ఇది మనము ఆన్సర్ అయితే పెట్టాలి.
The mountain top was shrouded in mist, lending an air of mystery to the rugged landscape అన్నాడు. సో కొండ శిఖరాన్ని కనుక చూసినట్టయితే అక్కడ మనకి అక్కడ అది ఉందా లేదా అని అన్నట్టుగా ల్యాండ్స్కేప్ తోటి అంటే గ్రీనరీ తోటి ఉందని చెప్తాడు. పైన్ ట్రీస్ స్టూడ్ టాల్ దేర్ బ్రాంచెస్ స్వేయింగ్ జెంట్లీ ఇన్ ద మౌంటైన్ బ్రిడ్జ్ అన్నాడు. సో పైన్ ట్రీస్ చాలా పొడుగుగా ఉన్నాయని చెప్తాడు. పైన్ ట్రీస్. ఏ సాలిటరీ ఈగల్ సోర్డ్, ఒక గ్రద్ద అయితే తల ఎత్తుకొని ఇలా ఎగురుతోంది. ద వింగ్స్ ఆర్ అవుట్ స్ట్రెచ్డ్ యాజ్ ఇట్ ఈస్ రోడ్ ద థర్మల్స్ అన్నాడు. ఇన్ దిస్ లోఫీ రియం నేచర్ రెయిన్ సుప్రీం అన్టచ్డ్ బై ద చార్స్ ఆఫ్ ది వరల్డ్ బిలో. అంటే మనుషులకు దూరంగా కామ్ నేచర్ ఉంది అనేటువంటి అర్థంలో వస్తుంది. సో ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడంటే సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. సో ఈ ప్యాసేజ్ ఆధారంగా మనల్ని ఏది స్టేట్మెంట్ మనకి కరెక్ట్ అవుతుంది అనేది చెప్తున్నాడు. ద మౌంటైన్ టాప్ వాజ్ అబ్స్క్యూర్. సో చూస్తే మౌంటైన్ టాప్ మనకు కనిపించకుండా ఉంటుంది గ్రీనరీతో, అంటే అక్కడ కొండ శిఖరం ఉందా లేదా అనేది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. ఇక్కడ పైన్ ట్రీస్ అని ఇచ్చాడు కానీ ఇక్కడ పామ్ ట్రీస్ అని ఇచ్చాడు. సెంటెన్స్ అదే కానీ పామ్ ట్రీస్ అని ఇచ్చాడు కాబట్టి ఇది తప్పమ్మ. ది ఈగల్ వాజ్ పర్చ్డ్ ఆన్ ఎ రాక్ నాట్ సోరింగ్ అన్నాడు. ఆల్రెడీ సోర్డ్ అని ఇచ్చేసాడు ఇక్కడ, బట్ ఇక్కడ నాట్ సోరింగ్ అన్నాడు కాబట్టి అందుకని తప్పు. నేచర్స్ బ్యూటీ వాజ్ మేర్డ్ బై ద ప్రజెన్స్ ఆఫ్ పొల్యూషన్. ఇక్కడ పొల్యూషన్ లేదు, పొల్యూషన్ ఫ్రీగా ఉందన్నాడు, ఇక్కడ ప్రజెన్స్ ఆఫ్ పొల్యూషన్ అన్నాడు కాబట్టి ఇది తప్పు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ సేమ్ ఇదే ప్యాసేజ్ ఇచ్చాడు. ఇదే ప్యాసేజ్ ఇచ్చి మళ్ళీ సేమ్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడుగుతున్నాడు. ద మౌంటైన్ బ్రిడ్జ్ వాజ్ హార్ష్ అండ్ బైటింగ్ అన్నాడు. సో కాదు, కామ్ అని అంటున్నాడు కదా. ద మౌంటైన్ టాప్ వాజ్ బస్లింగ్ విత్ యాక్టివిటీ ఫిల్డ్ విత్ టూరిస్ట్. లేదు, ఎవరు లేరని చెప్తున్నాడు. ది ఈగల్ వింగ్స్ వర్ ఫోల్డెడ్ అంటున్నాడు. అక్కడ స్ట్రెచ్డ్ అంటే ఇక్కడ ఫోల్డెడ్ అన్నాడు కాబట్టి తప్పు. నేచర్ రిమైండ్ అన్టచ్డ్ బై హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ద లాఫ్టీ రీమ్. ఎస్, 4th అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ తర్వాత క్వశ్చన్ కనుక చూస్తే ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ ఈఎల్టీ మెథడ్. ఈఎల్టీ అంటే ఏంటమ్మా? ఇంగ్లీష్ లాంగ్వేజ్ మెథడ్. ఈఎల్టీ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మెథడ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మెథడ్ లో ఏది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మెథడ్ కాదు అని అడుగుతున్నాడు. సో దానికి సోషల్ మెథడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బికాస్ డైరెక్ట్ మెథడ్, ఆడియో లింగల్ మెథడ్, సైలెంట్ వే, ఈ 3 కూడా ఈఎల్టీ మెథడ్స్. డైరెక్ట్ మెథడ్ అలాగే ఆడియో లింగ్వల్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అంటే క్లాస్ రూమ్ లో చెప్తాం. డైరెక్ట్ మెథడ్ అంటే క్లాస్ రూమ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆడియో లింగ్వల్ మెథడ్ అంటే మనము రిపిటేషన్, అంటే ఏదైనా ఒక వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ లో కానీ దేంట్లో కానీ దీన్ని వాడతాం. సైలెంట్ వే అంటే ఇక టీచర్ సైలెంట్ గా ఉండి లర్నర్ తోటి లర్నర్ అటానమీ ఉంటుంది. అంటే టీచర్ సైలెంట్ గా ఉండి లర్నర్ అటానమీ ఉంటుంది, దాన్ని సైలెంట్ వే అంటాం. సో ఈ 3 కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మెథడ్స్, టీచింగ్ మెథడ్స్ అన్నమాట. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్ కానీ ఏంటంటే సోషల్ మెథడ్, దట్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఫాలోయింగ్ బ్రేక్స్ ద ఐస్ బై యాడింగ్ వెరైటీ టు ద రెగ్యులర్ యాక్టివిటీస్. ఐస్ బ్రేకింగ్ ప్రాసెస్ అంటాం కదా. ఇక్కడ లాంగ్వేజ్ గేమ్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ప్రొవర్బ్స్, ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్, ఇవన్నీ కూడా కాదమ్మా. ఇందులో లాంగ్వేజ్ గేమ్ అంటే బ్రేక్ ద ఐస్ అంటే యాక్చువల్ క్లాస్ రూమ్ టీచింగ్ నుంచి బయటకు వచ్చి సంథింగ్ సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఏదైనా పిల్లలతో చేయించడం. సో కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్ గేమ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఐస్ బ్రేకింగ్ కింద. ఎందుకంటే ఇడియమ్స్, ఫ్రేజెస్ ఇవన్నీ మనం క్లాస్ రూమ్ లో రెగ్యులర్ గా చెప్పి, రెగ్యులర్ క్లాస్ రూమ్ కాకుండా వేరే అదర్ యాక్టివిటీ ద్వారా పిల్లల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి మనం ఉపయోగించేది, దట్ ఈస్ లాంగ్వేజ్ గేమ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద ప్లేయర్ పాస్డ్ ద బాల్ డాష్ ద నెక్స్ట్ ప్లేయర్. ఇక్కడ మనకి డిఫరెంట్ ప్రొపోజిషన్స్ ఇచ్చాడు. ఓవర్ 2 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఓవర్ 2. ఇక్కడ ఆఫ్ గాని ఇంటూ గాని అనేవి మూవింగ్ అవే ఫ్రమ్ సంథింగ్ ఇలాంటివి వస్తున్నాం. సో ఇక్కడ స్పోర్ట్స్ లోకి వచ్చేటప్పటికి బాల్ ఒకళ్ళ నుంచి ఇంకొకరికి పాస్ చేయడాన్ని ఓవర్ 2 అంటాం కాబట్టి ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అపాన్ అనేది డైరెక్ట్ గా రాదు, అపాన్ టు డూ అనేది రావాలి. అపాన్ టు డూ అనేది అయితే మనకి
కరెక్ట్ ఫేజ్ అనేది వస్తుంది. ఆఫ్ అంటే మూవింగ్ అవే అనేటువంటి మీనింగ్ లో వస్తుంది. అబౌవ్ ఆఫ్ అంటే ఆఫ్ ఇంటూ అంటే పుట్టింగ్ సంథింగ్ ఇంటూ లేదా ఆన్ టు పుట్టింగ్ సంథింగ్ అనేటువంటి అర్థంలో వస్తుంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఓవర్ టు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత చూస్తే ద థర్డ్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్. ఇక్కడ మనకి కండిషనల్స్ ఉంటాయి. థర్డ్ కండిషనల్ ఏంటి అంటే హిపోథెటికల్ అండ్ పాస్ట్ సిచ్యుయేషన్స్ మనకి థర్డ్ కండిషనల్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇక్కడ మనకి ఫస్ట్ కండిషనల్ ఉంది. ఫస్ట్ కండిషనల్ అనేది అబౌట్ ఫ్యూచర్ గురించి చెప్తున్నాం. ఫస్ట్ కండిషనల్ అబౌట్ ఫ్యూచర్ గురించి చెప్తుంది. సెకండ్ కండిషనల్ ఏమో అన్లైక్ ఫ్యూచర్ గురించి చెప్తుంది. ఇక్కడ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ హ్యాబిచువల్ ఫ్యాక్ట్స్ అనేది థర్డ్ కండిషనల్ చెప్తుంది. థర్డ్ కండిషనల్ జీరో కండిషనల్ మనల్ని అడిగిన థర్డ్ కండిషనల్ కదా. ఈ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ హ్యాబిచువల్ యాక్షన్స్ జీరో కండిషనల్ చెప్తుంది. హైపోథెటికల్ అండ్ పాస్ట్ యాక్షన్స్ థర్డ్ కండిషనల్ చెప్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ కండిషనల్ అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 హైపోథెటికల్ అండ్ పాస్ట్ సిచ్యుయేషన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జీరో కండిషనల్ అయితే అబౌట్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అబౌట్ హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్తుంది. అబౌట్ ద ఫ్యూచర్ ఫస్ట్ కండిషనల్ చెప్తే అన్లైక్ ఫ్యూచర్ థింగ్స్ ని సెకండ్ కండిషనల్ చెప్తుంది. సెకండ్ కండిషనల్ ఏమో అన్లైక్ ఫ్యూచర్ థింగ్స్ ని చెప్తున్నాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూస్తే చూస్ ద మోడల్ వెర్బ్ దట్ ఈస్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఏ డిడక్షన్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ సర్టెనిటీ. డిడక్షన్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ సర్టెనిటీ ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మస్ట్ అనేది మోడల్ వెర్బ్. సో ఈ మోడల్ వెర్బ్ స్ట్రాంగ్ డిడక్షన్ ఆర్ సర్టెనిటీని మనకి చెప్తుంది. అయితే ఇక్కడ కెన్ మిగతా కూడా ఒకసారి చూద్దాము. కెన్ అనేది ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి లేదా పర్మిషన్ అడగడానికి మనల్ని చెప్తుంది. షెల్ అనేది ఫార్మల్ ఆబ్లిగేషన్ లేదా ప్రామిస్ చేయడానికి మనం షెల్ ఉపయోగిస్తాము. వుడ్ అనేది మనము హిపోథెటికల్ పొలైట్ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు వుడ్ అనేది మనం ఉపయోగిస్తాము. సో వాడు అడిగిన డిడక్షన్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్రెస్ చేయడానికి లేదా సర్టెనిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి మనము మస్ట్ అనేది ఉపయోగిస్తాం. కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇన్స్టెన్స్ వేర్ ఆర్టికల్స్ ఆర్ టిపికల్లీ ఒమిటెడ్. సో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ లో వేటి ముందు మనము ఆర్టికల్స్ ని ఖచ్చితంగా వాడాలి అనేది అడుగుతున్నాడు. ఇక్కడ ఫీలింగ్స్ అంటే లవ్ గానీ యాంగర్ గానీ ఇలాంటివి. సో వీటి ముందు ఆర్టికల్స్ వాడాల్సిన అటువంటి పని లేదు. అకాడమిక్ సబ్జెక్ట్స్ అంటే తెలుసు కదా, మ్యాథ్స్, ఫిజిక్స్, తెలుగు ఇలా. వీటి ముందు ఏ మ్యాథ్స్ ఏ ఫిజిక్స్ అని వాడం కదా, లేదా ది మ్యాథ్స్ ది ఫిజిక్స్ అని వాడం. అలాగే విలేజెస్, నేమ్ ఆఫ్ ది విలేజెస్ ముందు కూడా వాడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా రివర్స్ ముందు వాడాలి. ద గ్యాంజెస్, ది నైల్, ది అమెజాన్. సో కాబట్టి రివర్స్ నేమ్స్ ముందు ఖచ్చితంగా ఆర్టికల్ ది అనేది మనం ఉపయోగిస్తాం కాబట్టి వాటి ముందు మనం ఒమిట్ చేయలేము. సో ఇవి పార్ట్ 2లో మనకి ఉన్నటువంటి 30 క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్ నుంచి 2024 ఏపీ టెట్ ఎగ్జామ్ లో ఇచ్చిన ప్రీవియస్ పేపర్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ 30 out of 30 క్వశ్చన్స్ మనం ఫుల్లీ సాల్వ్ చేసాము. సో ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఏపీ టెట్ కనుక ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.